Good morning, students. Welcome to Happy Maths. My name is Kiran Kumar. నిన్నటి క్లాస్లో మనం 9th క్లాస్ చాప్టర్ 2 పాలినామియల్స్ అండ్ ఫ్యాక్టరైజేషన్ ఎక్సర్సైజ్ 2.4లో 4 క్వశ్చన్స్ కంప్లీట్ చేసుకున్నాం. ఈరోజు 5th క్వశ్చన్ స్టార్ట్ చేసుకుందాం. స్టూడెంట్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా సోషల్ మీడియా ద్వారా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ సింబల్ ప్రెస్ చేసి ఆల్ అనేటువంటి ఆప్షన్ ఎన్నుకోవడం ద్వారా మన వీడియోస్ని చూడవచ్చు. మన క్లాస్లోకి వెళ్ళిపోదాం. 9th క్లాస్ చాప్టర్ 2 పాలినామియల్స్ అండ్ ఫ్యాక్టరైజేషన్ ఎక్సర్సైజ్ 2.4లో 5th క్వశ్చన్. ఫ్యాక్టరైజ్ ఫస్ట్ బిట్ 25x² + 16y² + 4z² - 40xy + 16yz - 20xz. ఇచ్చినటువంటి ఈక్వేషన్ ఇచ్చినట్లుగా రాసుకుందాం. 25x² + 16y² + 4z² - 40xy + 16yz - 20xz. మరి దీన్ని చూసుకున్నట్లయితే ఫస్ట్ 25x², దీన్ని హోల్ స్క్వేర్ రూపంలో రాసుకుందాం. 25 అంటే 5 హోల్ స్క్వేర్, x² అంటే x హోల్ స్క్వేర్. కాబట్టి 25x² ని 5x హోల్ స్క్వేర్ రాయొచ్చా లేదా, ప్లస్ 16y², 16 ని 4, y ని y² ని y 4y హోల్ స్క్వేర్ రాయొచ్చా లేదా గమనించండి. 4z² ని 2z హోల్ స్క్వేర్ రాయొచ్చా లేదా జాగ్రత్తగా గమనించాలి. 25x² ని 5x హోల్ స్క్వేర్ రాశా, 16y² ని 4y హోల్ స్క్వేర్ రాశా, 4z² ని 2z హోల్ స్క్వేర్ రాశాను. మరి అట్లా చూస్తే a² + b² + c² ఇంకా ఉంది. మనకు ఉన్నటువంటి ఫార్ములాస్ ఏ ఫార్ములా గుర్తొస్తుంది? ఎస్, a² + b² + c² + 2ab + 2bc + 2ca = a + b + c హోల్ స్క్వేర్. గుర్తుకొచ్చిందా? దాని ప్రకారమే రాద్దాం. a² + b² + c² + 2ab, ఇది a, ఇది b, ఇది c, 2ab, a × b 5x × 4y + 2bc, 2, ఇది b, ఇది c, 4y × 2z + 2ca, abc అంటే 2z × 5x. స్టూడెంట్స్, ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ టర్మ్కి మైనస్ ఉంది, లాస్ట్ టర్మ్కి మైనస్ ఉంది. ఆ టర్మ్స్ ఏంటి? a² + b² + c² + 2ab, 2abకి మైనస్ ఉంది, 2caకి మైనస్ ఉంది, 2ab ఈ టర్మ్కి మైనస్ ఉంది, 2ca ఈ టర్మ్కి మైనస్ ఉంది. మరి ఈ రెండిట్లో కూడా కామన్గా ఏముంది? ఏ ఉంది. గమనించారా? ఫస్ట్ దాంట్లో ఏముంది, సెకండ్ దాంట్లో కూడా ఏముంది. అంటే ఏ మైనస్ ఉండాలన్నమాట. కాబట్టి ఇది ఏ మైనస్, ఇదిగోండి ఇది ఏ మైనస్, లాస్ట్ ఇది ఏ మైనస్. గమనించారా లేదా? ఎక్కడ మైనస్ పెట్టాలో మనం జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు చూడండి, a² + b² + c² + 2ab + 2bc + 2ca ఎక్కడ మైనస్ పెట్టాలి మీరు గమనించారా? 2abకి 2caకి ఉంది. రెండిట్లో ఏ కామన్ ఉంది కదా, అంటే ఏకి మైనస్ ఉండొచ్చు. మనం కంపేర్ చేసుకుంటే పైకి చూసుకుంటే మల్టిప్లై చేస్తే పైన వస్తుంది. గమనించండి. మరి ఫార్ములా రాసుకుందాం. a² + b² + c² + 2ab + 2bc + 2ca 2bc + 2ca = ఏంటి? a + b + c హోల్ స్క్వేర్. గుర్తుకొచ్చిందా? ఇది ఫార్ములా కాబట్టి బాక్స్ పెట్టేసుకుందాం.
a square, here a is equal to minus 5x. B square, here b is equal to 4y. C square, here c is equal to 2z. ఇప్పుడు చూడండి, a square plus b square plus c square plus 2ab plus 2bc plus 2ca LHS రూపంలో ఉంది is equal to a plus b plus c whole square రాయాలి మనం. a అంటే 5x minus 5x ప్లస్ b అంటే 4y ప్లస్ c అంటే 2z హోల్ స్క్వేర్ కాబట్టి హోల్ స్క్వేర్. దీన్నే ఫ్యాక్టరైజ్ చేయడం అంటారు. దీంతో మనకి 5th క్వశ్చన్ లో ఫస్ట్ బీట్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ సెకండ్ బీట్ 9a square plus 4b square plus 16c square plus 2ab minus 16bc minus 24ca. దీన్ని కూడా ఫ్యాక్టరైజ్ చేయమన్నారు. ఇచ్చినటువంటి దాన్ని ఇచ్చినట్లుగా రాసుకుందాం. 9a square plus 4b square plus 16c square plus 12ab minus 16bc minus 24ca. ఇచ్చిన దాన్ని ఇచ్చినట్లుగా రాసుకుందాం. మీరు గమనించినట్లయితే ఫస్ట్ 9a స్క్వేర్ని ఏమని రాయొచ్చు? హోల్ స్క్వేర్ రూపంలో రాసుకుందాం. ఆలోచించండి, ఏం రాయొచ్చు? 9 అంటే 3, a స్క్వేర్ అంటే a. కాబట్టి 9a స్క్వేర్ని 3a హోల్ స్క్వేర్ ప్లస్ 4ని 2, b స్క్వేర్ని b అంటే 2b హోల్ స్క్వేర్, 16ని 4, c హోల్ స్క్వేర్. గమనించండి, 9a స్క్వేర్ని 3a హోల్ స్క్వేర్ ప్లస్ 4b స్క్వేర్ని 2b హోల్ స్క్వేర్ ప్లస్ 16c స్క్వేర్ని 4c హోల్ స్క్వేర్ రాసుకున్నాం. మరి ఇక్కడ చూడండి ఎట్లా ఉంది? a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ ఇంకా పొడిగించాలి. ఏమైనా గుర్తొచ్చిందా? ఎస్, ఇది కూడా a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ 2bc ప్లస్ 2ca ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ b ప్లస్ c హోల్ స్క్వేర్. ఫార్ములా గుర్తొచ్చిందా? దాని ప్రకారమే ఉంది. చూడండి, టర్మ్స్ కూడా అన్నీ ఉన్నాయి. కాబట్టి a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ ప్లస్ 2ab, 2a అంటే ఇది, b అంటే ఇది. కాబట్టి 3a ఇంటూ 2b, 3a ఇంటూ 2b, 2bc, 2b అంటే ఇది, c అంటే ఇది, 2b ఇంటూ 4c ప్లస్ 2ca, c అంటే 4c, a అంటే ఇది. కాబట్టి 4c ఇంటూ 3a. మరి పై దాన్ని ఒకసారి చూసుకోండి. a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ ప్లస్ 2ab ఇంతవరకు బాగానే ఉంది. నెక్స్ట్ 2bcకి మైనస్ వచ్చింది, 2bcకి మైనస్ వచ్చింది, 2ca కూడా మైనస్ వచ్చింది. స్టూడెంట్స్ మీరు గమనించండి, అక్కడ మైనస్ వచ్చినాయి కాబట్టి దేనికి మైనస్ రావాలి అనేది ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ దాకా అన్నిటికీ ప్లస్లే ఉన్నాయి. దీంట్లోనేమో 2bc వచ్చింది, ఇదేమో 2ca వచ్చింది. ఈ రెండిట్లో మనకి ఈ నెంబర్స్ కాకుండా రెండిట్లో ఏం కామన్గా వచ్చింది? ఎస్, ఇక్కడ సి, ఇక్కడ సి. దీంట్లో సి ఉంది, దీంట్లో సి ఉంది. అంటే సికి మైనస్ పెట్టాలి. ఇదిగోండి, ఏ బి సి, సికి మైనస్. నెక్స్ట్ 2ab 2bc, సి వచ్చిందిగా మైనస్, 2ca సి వచ్చిందిగా మైనస్. స్టూడెంట్స్ గమనించారా? ఇలా కంపేర్ చేసుకోవాలి. మైనస్ దేనికి వచ్చిందో చూసుకోవాలి. ఈ రెండింటికి వచ్చింది. ఈ రెండు టర్మ్స్ ఏంటి? 2bc 2ca. కామన్గా ఉన్న వేరియబుల్స్ ఏంటి? దీంట్లో సి ఉంది, దీంట్లో సి ఉంది. అంటే సికి మైనస్ ఉన్నట్లు అర్థం. కాబట్టి సి ఉన్న ప్రతి చోట కూడా మైనస్ సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఇప్పుడు చూడండి ఫార్ములా a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ 2bc ప్లస్ 2ca. ఏ ఫార్ములా కూర్చొచ్చింది అదే రాసుకుందాం. a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ 2bc ప్లస్ 2ca ఈజ్ ఈక్వల్ టు
ఆర్హెచ్ఎస్ ఏంటి? ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్. ఇదే ఫార్ములా. హియర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3a, b ఈజ్ ఈక్వల్ టు 2b, c ఈజ్ ఈక్వల్ టు -4c. మరి ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ సి చూడండి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ 2bc ప్లస్ 2ca ఎల్హెచ్ఎస్ రూపంలో ఉంది. మనం ఆర్హెచ్ఎస్ రాసుకుందాం. ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్. ఏ అంటే 3a ప్లస్ బి అంటే 2b ప్లస్ సి అంటే -4c హోల్ స్క్వేర్. దట్ ఈజ్ ఈక్వల్ టు 3a అంటే 3ne ప్లస్ 2b అంటే 2bne ప్లస్ ఇంటూ మైనస్ 4c హోల్ స్క్వేర్. దీంతో మనకి 5th బిట్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ స్టూడెంట్స్, మనం చెప్పుకునేది ఎక్సర్సైజ్ 2.5. ఇందాక 2.4 అనుకుంటున్నాం కదా, 2.5 అన్నమాట. నెక్స్ట్ 6th క్వశ్చన్. ఇఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 9 అండ్ ఏబి ప్లస్ బిసి ప్లస్ సిఏ ఈజ్ ఈక్వల్ టు 26, ఫైండ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. జాగ్రత్తగా గమనించండి. చూస్తే కనుక ఇచ్చిన వాటిని ఇచ్చినట్లుగా రాసుకుందాం. గివెన్ దట్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 9, ఇది ఇచ్చారు. ఇచ్చిన దాన్ని ఫస్ట్ ఈక్వేషన్ అనుకుందాం. అదేవిధంగా ఏబి ప్లస్ బిసి ప్లస్ సిఏ ఈజ్ ఈక్వల్ టు 26, ఇది సెకండ్ ఈక్వేషన్ అనుకుందాం. ఇచ్చినటువంటి ఈక్వేషన్స్ని ఇచ్చినట్లుగా రాసుకుందాం. ఫస్ట్ దాన్ని ఏమో ఫస్ట్ ఈక్వేషన్ అనుకుందాం, సెకండ్ దాన్ని ఏమో సెకండ్ ఈక్వేషన్ అనుకుందాం. మరలా ఫస్ట్ దాన్ని మరలా రాసుకుందాం. చూడండి, ఫస్ట్ ఈక్వేషన్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 9. ఫస్ట్ ఈక్వేషన్ రాసుకుందాం. అప్లయింగ్ స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్, ఇరువైపులు వర్గం చేద్దాం. ఓకేనా? అంటే దీనికి హోల్ స్క్వేర్, దానికి హోల్ స్క్వేర్. ఎల్హెచ్ఎస్ కి హోల్ స్క్వేర్ చేయాలి, ఆర్హెచ్ఎస్ కూడా హోల్ స్క్వేర్ చేద్దాం. అదే రాసుకుందాం. అప్లయింగ్ స్క్వేర్స్ ఆన్ బోత్ సైడ్స్ అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9 హోల్ స్క్వేర్. దీనికి హోల్ స్క్వేర్ పెట్టాం, దానికి హోల్ స్క్వేర్ పెట్టాం. ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ అంటే ఫార్ములా ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ 2bc ప్లస్ 2ca ఈజ్ ఈక్వల్ టు, గమనించారా? ఫార్ములా మనకు వచ్చు. ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ 2bc ప్లస్ 2ca ఈజ్ ఈక్వల్ టు 9 హోల్ స్క్వేర్. 9 ఇంటూ 9, 9 9s are 81. స్టూడెంట్స్, ప్రతిసారి నేను ఫార్ములాస్ రిపీట్ చేస్తా ఉన్నా. నాతో పాటు మీరు కూడా అంటూ ఉండాలి. అలా అంటేనే వస్తాయి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకేం కావాలి? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ కావాలి. కాబట్టి ఈ 3 పదాలను ఇక్కడే ఉంచుదాం. మిగిలిన అన్నిటిని అటు పక్కకి నెట్టేద్దాం, పక్కకి తీసుకెళ్ళిపోదాం. ఆన్ ట్రాన్స్పోజింగ్ దీస్ ఇట్ బికమ్స్ ప్లస్ అల్లా మైనస్ అవుతుంది, ప్లస్ అల్లా మైనస్ అవుతుంది. ఓకేనా? కాబట్టి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఇక్కడే ఉంచాం ఈజ్ ఈక్వల్ టు 81. ఓకే, మరి మర్చిపోయాం కదా, ప్లస్ 2ab అవతలకి వెళ్తే మైనస్ 2ab ప్లస్ 2bc అవతలకి వెళ్తే మైనస్ 2bc ప్లస్ 2ca అవతలకి వెళ్తే మైనస్ 2ca. ఓకేనా? దట్ ఈజ్ ఈక్వల్ టు 81 మైనస్ 2 కామన్ తీద్దాం. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది. అందుకని మైనస్ 2 కామన్ తీసాం. ఇంకేం మిగిలింది? ఇక్కడ మైనస్ 2 కామన్ తీస్తే ఇంకా ఏబి మిగిలింది.
ప్లస్ -2 కామన్ తీస్తే బీసీ మిగిలింది ప్లస్ -2 కామన్ తీస్తే సిఏ మిగిలింది. ఓకేనా, ఇక్కడ రాసుకుందాం, సిఏ మిగిలింది. మళ్ళీ ఒకసారి ఈ మూడు టర్మ్స్ లో కూడా -2 కామన్ తీసా. ఇక్కడ -2 కామన్ తీస్తే ఏబి మిగిలింది, -2 కామన్ తీస్తే బీసీ మిగిలింది, -2 కామన్ తీస్తే సిఏ మిగిలింది. పక్కన రాస్తున్నాం చూడండి. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 81 మైనస్ 2 ఇంటూ, మరి ఇక్కడ చూడండి, ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ ఇజ్ ఈక్వల్ టు 26. సెకండ్ ఈక్వేషన్ ప్రకారం ఈ మొత్తానికి బదులుగా 26 సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చా లేదా? 26 సిన్స్ ఫ్రమ్ 2, రెండవ ఈక్వేషన్ ద్వారా ఆ 26 ని అక్కడ వేసుకున్నాం. దాన్ని సింప్లిఫై చేద్దాం. 81 అంటే 81, మైనస్ అంటే మైనస్ 2 ఇంటూ 26, 2 6 ఆర్ 12, 1 ఉంది, 2 2 ఆర్ 4 5, 52. 81 మైనస్ 52 సబ్ట్రాక్షన్. 1 లో నుంచి 2 క్లోజ్ చేయగలమా? చూడండి, 1 లో నుంచి 2 క్లోజ్ చేయగలమా? చేయలేం. బారో చేసుకుంటే 11, 11 లో నుంచి 2 క్లోజ్ చేస్తే 9. బారో చేసాం కాబట్టి ఇక్కడ ఎంత ఉంటుంది? 7. 7 లో 5 క్లోజ్ చేస్తే 2. కాబట్టి ఎంత వచ్చింది? 29. Therefore, a square plus b square plus c square is equal to 29. స్టూడెంట్స్ గమనించారా? ఇక్కడ మీరు ఫార్ములాను అప్లై చేయాలి. కామన్ ఏముందో తీసుకోవాలి, సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. దీంతో మనకి ఎక్సర్సైజ్ 2.5 లో 6th క్వశ్చన్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 2.5 లో 7th క్వశ్చన్. ఎవాల్యుయేట్ ది ఫాలోయింగ్ యూజింగ్ సూటబుల్ ఐడెంటిటీస్. ఫస్ట్ బిట్ 99 హోల్ క్యూబ్. ఇచ్చిన దాన్ని ఇచ్చినట్లుగా రాసుకుందాం. 99 హోల్ క్యూబ్ దట్ ఈస్ ఈక్వల్ టు, మరి 99 ఏమని రాసుకోవచ్చు? 100 మైనస్ 1, 100 మైనస్ 1 పైన హోల్ క్యూబ్ ఉందిగా, ఉన్నది ఉన్నట్లుగా రాసుకుందాం. మరి దాన్ని చూడండి, ఏ ఫార్ములా గుర్తొస్తుంది? మైనస్ హోల్ క్యూబ్ అంటే చూడండి, పైన హోల్ క్యూబ్ ఉంది. ఏ ఫార్ములా? ఏ మైనస్ బి హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ మైనస్ 3ab ఇంటూ ఏ మైనస్ బి. గుర్తుకొచ్చిందా లేదా? ఓకేనా? ఏ మైనస్ బి హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ మైనస్ 3ab ఇంటూ ఏ మైనస్ బి. మీరు గమనించినట్లయితే ఫస్ట్ దానికి ప్లస్ ఉంటుంది, అన్నిటికీ మైనస్లే ఉంటాయి. ఇదివరకు చెప్పుకున్నాం మనం. ఇంకా దీన్ని ఏమని రాయొచ్చు? ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్, ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ 3a ఇంటూ ఏ మైనస్ 3a స్క్వేర్ బి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3a బి స్క్వేర్, అంటే మైనస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్. ఆ ఫార్ములా కూడా రాయొచ్చు, అంటే దీన్ని విడగొట్టదాం, అది కూడా రాయొచ్చు. కాకపోతే మనకు అవసరం లేదు, ప్రస్తుతానికి ఇదే రాసుకుందాం. హియర్ a ఈజ్ ఈక్వల్ టు 100, b ఈజ్ ఈక్వల్ టు 1. ఓకేనా? a మైనస్ బి హోల్ క్యూబ్ LHS లో ఉంది ఈజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్ అంటే a అంటే 100 హోల్ క్యూబ్ మైనస్ బి క్యూబ్ 1 హోల్ క్యూబ్ మైనస్ 3 ఇంటూ ఏబి 100 ఇంటూ 1 ఇంటూ ఏ మైనస్ బి. ఏ అంటే 100, బి అంటే 1. మళ్ళీ ఒకసారి నాతో పాటు రిపీట్ చేయండి. ఏ మైనస్ బి హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ మైనస్ 3ab ఇంటూ ఏ మైనస్ బి. సింప్లిఫై చేద్దాం. 100 హోల్ క్యూబ్ మీన్స్ 100ని 3 టైమ్స్ వేసుకుందాం. దట్ ఈజ్ ఈక్వల్ టు 1 1s are 1, 1s are 1. ఇక్కడ 2 zeros, ఇక్కడ 2 zeros, ఇక్కడ 2 zeros.
వన్స్ టెన్స్ హండ్రెడ్స్, థౌజండ్స్ 10,000s, lakhs 10 lakhs. ఒకట్లు పదులు వందలు, వేలు 10,000, లక్షలు 10 లక్షలు. కాబట్టి 100 హోల్ క్యూబ్ అంటే 10 lakhs. ఓకేనా? మైనస్ 1 హోల్ క్యూబ్ అంటే 1 into 1 into 1 అంటే 1. మైనస్ 3 into 100 300, 300 into 1 300 ఇంటూ 100 minus 1 100 లో నుంచి 1 క్లోజ్ చేయండి 99. దట్ ఈస్ ఈక్వల్ టు 10 lakhs minus 1 minus 300 into 99 99 3s చేసుకుందాం. 9 3s 27, 9 3s 27, 28, 29. మరి ఇక్కడ 300 కదా, 2 zeros ఇక్కడ పెట్టుకుందాం. 29,700. ఓకేనా? దట్ ఈజ్ ఈక్వల్ టు, దీనికి ప్లస్ ఉంది, దీనికి మైనస్, దీనికి మైనస్, రెండింటికి మైనస్ ఉంటే ఏం చేయాలి? మైనస్ వేసుకుని యాడ్ చేసుకోవాలి. ఇది పాపం మామూలే 10 lakhs. ఈ రెండింటికి మైనస్ ఉంది, మైనస్ వేసుకొని ఈ రెండింటిని యాడ్ చేసుకుందాం అనుకోండి. 29,701. దట్ ఈజ్ ఈక్వల్ టు 10 lakhs లో నుంచి దాన్ని సబ్ట్రాక్షన్ చేసుకుందాం. పక్కన చూద్దాం, చూడండి. 10 lakhs లో నుంచి 29,701 క్లోజ్ చేస్తాం. చూడండి, 0 నుంచి పోతుందా? పోదు. బారో చేసుకుంటే 10, 10 లో 1 క్లోజ్ చేస్తే 9. బారో చేసుకున్నాం కాబట్టి ఇక్కడ ఎంత ఉంటుంది? 9 ఉంటుంది. 9 లో 0 క్లోజ్ చేస్తే 9, మరలా 9, 9 లో 7 క్లోజ్ చేస్తే 2, 9 లో 9 క్లోజ్ చేస్తే 0, 9 లో 2 క్లోజ్ చేస్తే 7, ఇక్కడ 9 బారో చేసాం కాబట్టి అక్కడ 0. అంటే 9,70,299. అదే రాసుకుందాం. 9,70,299. స్టూడెంట్స్, మీరు గమనించినట్లయితే ఫార్ములా బాగా వచ్చి ఉండాలి మీకు. అది వస్తే కనుక ఈజీగా వస్తుంది. నెక్స్ట్ మల్టిప్లికేషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ జాగ్రత్తగా రఫ్ వర్క్ జాగ్రత్తగా చేసుకోండి. దీంతో మనకి 7th క్వశ్చన్లో ఫస్ట్ బిట్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ 7th క్వశ్చన్లో సెకండ్ బిట్ 102 హోల్ క్యూబ్ ఇచ్చినట్టుగా రాసుకుందాం. 102 హోల్ క్యూబ్ దట్ ఈస్ ఈక్వల్ టు 102 ఏమని రాయొచ్చు? 100 + 2 రాసుకోవచ్చు కదా. 100 + 2 హోల్ స్క్వేర్ రాసుకోవచ్చా? సారీ, హోల్ క్యూబ్, పైన క్యూబ్ ఉంది కదా, హోల్ క్యూబ్ రాసుకోవచ్చా లేదా? మరి హోల్ క్యూబ్ ఫార్ములా ఏంటి? a + b హోల్ క్యూబ్ రాసుకుందాం. a + b హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు, చెప్పాలి, నాతో పాటు చెప్పాలి. a క్యూబ్ + b క్యూబ్ + 3ab ఇంటూ a + b. గుర్తుకొచ్చిందా? మళ్ళీ ఒకసారి నాతో రిపీట్ చేయండి. a + b హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు a క్యూబ్ + b క్యూబ్ + 3ab ఇంటూ a + b. అన్ని ప్లస్లే. ఓకేనా? దీన్ని బట్టి ఇంకో ఈక్వేషన్ కూడా రాయొచ్చు, ఇంకో ఫార్ములా కూడా చేయొచ్చు. ఇక్కడ a ఇంటూ a అంటే a స్క్వేర్, ఇక్కడ b ఇంటూ b అంటే b స్క్వేర్. అంటే a క్యూబ్ + b క్యూబ్ + 3a² b + 3ab స్క్వేర్. అది కూడా రాయొచ్చు. కాకపోతే మనకి ఇది ఇప్పుడు అవసరం లేదు. సరే, కంపేర్ చేసుకుందాం. a + b హోల్ క్యూబ్, a + b హోల్ క్యూబ్. హియర్ a ఈజ్ ఈక్వల్ టు 100, b ఈజ్ ఈక్వల్ టు 2. a ఈజ్ ఈక్వల్ టు 100, b ఈజ్ ఈక్వల్ టు 2. a + b హోల్ క్యూబ్, ఇదిగోండి LHS లో ఉంది, ఈజ్ ఈక్వల్ టు RHS రాసుకుందాం. a క్యూబ్, a అంటే 100 హోల్ క్యూబ్ ప్లస్ b క్యూబ్, b అంటే 2, 2 హోల్ క్యూబ్ ప్లస్ 3ab, 3ab ఇంటూ a + b, a అంటే 100, b అంటే 2. సబ్స్టిట్యూట్ చేసుకుందాం. నాతో పాటు అనండి. a + b హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు a క్యూబ్ + b క్యూబ్ + 3ab ఇంటూ a + b. మీరు ఎన్నిసార్లు రిపీట్ చేస్తే కనుక ఫార్ములా అంత ఈజీగా వస్తుంది. గుర్తుపెట్టుకోండి, వింటే రాదు, నాతో పాటు అనండి.
దట్ ఈస్ ఈక్వల్ టు 100 హోల్ క్యూబ్. సింప్లిఫై చేద్దాం. 100 హోల్ క్యూబ్ అంటే 100ని 3 టైమ్స్ వేసుకోవాలి. 1 1s are 1, 1 1s are 1. దీంట్లో 2 zeros, 2 zeros, 2 zeros అంటే 10 lakhs. ఓకేనా? ప్లస్ 2 హోల్ క్యూబ్ అంటే 2ని 3 టైమ్స్ వేసుకోవాలి. 2 2s are 4, 4 2s are 8. ప్లస్ 3 into 100, 300, 300 into 2, 600 into 100 plus 2, 102. That is equal to 10 lakhs plus 8 plus 600 into 102. ముందు 6తో మల్టిప్లై చేద్దాం. పక్కన 2 zeros పెట్టేసుకుందాం. ముందు 6తో 6 2s are 12, 1 ఉంది. 6 zeros are 0, 1, 1. 6 1s are 6. 6తో మల్టిప్లై చేసాం. మరి 600 అంటే ఇంకో 2 zeros. అన్నీ ప్లస్లే అంటే ప్లస్ వేసేసుకుని యాడ్ చేసుకుందాం. పక్కన చూడండి 10 lakhs, నెక్స్ట్ 8, నెక్స్ట్ 61,200. ఇదిగోండి 61,200. ఓకేనా? 8 0 0 0 0 2 2 0 1 1 0 6 6 0 1 అంటే 10 lakhs 61,208. 10 lakhs 61,208. స్టూడెంట్స్, ఇది మీకు గమనించారంటే ఫార్ములా వస్తే కనుక మొత్తం వచ్చేస్తుంది. జాగ్రత్తగా గమనించాలి. దీంతో మనకి సెకండ్ బిట్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ 7th క్వశ్చన్లో 4th బిట్ 998 హోల్ క్యూబ్. ఇచ్చిన దాన్ని ఇచ్చినట్లుగా 998 హోల్ క్యూబ్. మరి 998ని ఏమని రాయొచ్చు? 1000 - 2 రాయొచ్చా లేదా? పైన హోల్ క్యూబ్ ఉంది కాబట్టి హోల్ క్యూబ్. మరి హోల్ క్యూబ్ అన్నటువంటి ఫార్ములా a - b హోల్ క్యూబ్. నాతో పాటు చెప్పండి. a - b హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు a క్యూబ్ మైనస్ b క్యూబ్ మైనస్ 3ab ఇంటూ a - b. ఇందాక నుంచి చెప్పుకుంటున్నాం మనం. ఫస్ట్ దానికి ప్లస్ తప్పితే మిగిలిన అన్నిటికీ మైనస్లే ఉంటాయి. దీనికి ఇంకో ఫార్ములా కూడా చెప్పండి. దీన్ని విడదీసామనుకోండి -3a²b మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3ab² అంటే దీన్ని బట్టి 2 ఫార్ములాస్ వస్తాయి. ఈ చివరిలో -3a²b ప్లస్ 3ab² అది కూడా రాయొచ్చు. సరే, దాని గురించి వద్దు, ఇదే చూద్దాం. a - b హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు a క్యూబ్ మైనస్ b క్యూబ్ మైనస్ 3ab ఇంటూ a - b. హియర్ a ఈజ్ ఈక్వల్ టు 1000. కంపేర్ చేసుకోండి. b ఈజ్ ఈక్వల్ టు 2. a ఈజ్ ఈక్వల్ టు ఇది, b ఈజ్ ఈక్వల్ టు ఇది. a - b హోల్ క్యూబ్ LHS లో ఉంది ఈజ్ ఈక్వల్ టు RHS రాసుకుందాం. a క్యూబ్ a మీన్స్ 1000 మైనస్ b క్యూబ్ 2 హోల్ క్యూబ్ మైనస్ 3ab ఇంటూ a - b 1000 మైనస్ 2. సింప్లిఫై చేద్దాం. 1000 హోల్ క్యూబ్ అంటే 1000ని 3 టైమ్స్. 1 1s are 1, 1 1s are 1. దీంట్లో 3 zeros 1 2 3, దీంట్లో 3 zeros 1 2 3, దాంట్లో 3 1 2 3 అంటే 100 crores. గమనించారా? అదే రాసుకుందాం. Ones, tens, hundreds, thousands, 10,000s, lakhs, 10 lakhs, crores, 10 crores, 100 crores. ఓకేనా? మైనస్ 2 హోల్ క్యూబ్ అంటే 2ని 3 టైమ్స్. 2 2s are 4, 4 2s are 8. మైనస్ 3 into 1000, 3000 into 2, 6000 into
1000 minus 2 998. ఇవన్నీ మామూలుగా రాసుకుందాం. 100 crores minus 8 minus into plus minus 6000 into 998. పక్కన చూసుకోండి. 998 into 6. ముందు 6 తో చేద్దాం. 6 8s are 48. 4 ఉంది. 6 9s are 54, 55, 56, 57, 58. 5 ఉంటుంది. 6 9s are 54, 55, 56, 57, 58, 59. 6 తో చేసాం. మరి 3 zeros ఉన్నాయి కదా, ఇక్కడ 3 zeros పెట్టామంటే ఇక్కడ కూడా 3 zeros పెట్టాల్సిందే. 59,88,000. దట్ ఈజ్ ఈక్వల్ టు 100 crores. దీనికి ప్లస్ ఉంది, దీనికి మైనస్ ఉంది, దీనికి మైనస్ ఉంది. ఏవైనా 2 నెంబర్స్కి మైనస్ ఉంటే ఏం చేయాలి? మైనస్ వేసుకుని యాడ్ చేసుకోవాలి. ఇది పాపం మామూలే. ఈ రెండింటికి మైనస్ ఉన్నాయి, మైనస్ వేసుకొని యాడ్ చేసుకున్నాం అనుకోండి. 59 crores 59,88,008. అదే రాసుకుందాం. 59,88,008. ఒకదానికి ప్లస్, ఒకదానికి మైనస్. బిగ్ నెంబర్ సైన్ వేసుకొని బిగ్ నుంచి స్మాల్ సబ్ట్రాక్షన్ చేసుకుందాం. చూడండి ఇక్కడ 100 crores లో నుంచి 59,88,008 సబ్ట్రాక్షన్ చేసుకుందామా? 0లో నుంచి 8 పోతుందా? బారో చేసుకుంటే 10. 10లో నుంచి 8 క్లోజ్ చేస్తే 2. ఇక్కడ 9 ఉంటుంది, ఇక్కడ 9 ఉంటుంది. 9లో నుంచి 8 క్లోజ్ చేస్తే 1. 9లో నుంచి 8 క్లోజ్ చేస్తే 1. 9లో 9 క్లోజ్ చేస్తే 0. 9లో నుంచి 5 క్లోజ్ చేస్తే కనుక 4. 9 9 ఇక్కడ 0 అంటే 99 crores 40 lakhs 11,992. స్టూడెంట్స్ గమనించారా? సబ్ట్రాక్షన్ జాగ్రత్త. 0లో నుంచి సబ్ట్రాక్షన్ చేసేము అంటే కనుక బారో చేసినప్పుడు 9 ఉంటుంది. ఇక్కడ 9 9 9 9 9 అన్నిటికీ 9లే ఉంటాయి. ఎన్ని జీరోస్ అయితే ఉంటాయో అన్ని 9s ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. ఫార్ములాస్ బాగా వచ్చి ఉండాలి మీకు. దీంతో మనకి 4th బిట్ కంప్లీట్ అయింది. స్టూడెంట్స్ నెక్స్ట్ 4th బిట్ 1001 హోల్ క్యూబ్. ఇచ్చిన దాన్ని ఇచ్చినట్లుగా 1001 హోల్ క్యూబ్ రాసుకున్నాం. మరి 1001 ఏమని రాసుకోవాలి? 1000 + 1 రాసుకుందామా? 1000 + 1 పైన హోల్ క్యూబ్ ఉందిగా, హోల్ క్యూబ్. మరి దీన్ని చూస్తుంటే కనుక మనకి ఏ ఫార్ములా గుర్తు వస్తుంది? హోల్ క్యూబ్ ఉంది కదా, a + b హోల్ క్యూబ్. చెప్పాలి, నాతో పాటు చెప్పాలి. a క్యూబ్ + b క్యూబ్ + 3ab ఇంటూ a + b. మీరు ఎన్నిసార్లు రిపీట్ చేస్తే అంత బాగా వస్తాయి ఫార్ములాస్. దీనికి ఇంకొక ఫార్ములా, ఇది ఓపెన్ చేసామనుకోండి, 3a² b + 3ab² అంటే a³ + b³ + 3a² b + 3ab². అది కూడా రాయొచ్చు. మనకి ఇది సరిపోతుంది. చేద్దాం. పైదంతా కంపేర్ చేసుకుంటే a + b హోల్ క్యూబ్ అంటే ఏ ప్లేస్లోనేమో 1000 ఉంది, b ప్లేస్లోనేమో 1 ఉంది. అదే రాద్దాం. పైదంతా కంపేర్ చేసుకుందాం. a + b హోల్ క్యూబ్ ఇదిగోండి ఇట్లా ఉంది, ఈజ్ ఈక్వల్ టు RHS రాసుకుందాం. a అంటే 1000, b అంటే 1. a క్యూబ్ 1000 హోల్ క్యూబ్ + b క్యూబ్ 1 హోల్ క్యూబ్ + 3 ఇంటూ a ఇంటూ b ఇంటూ a + b. ఉన్నట్లుగా సబ్స్టిట్యూట్ చేసేసుకున్నాం. ఏ ప్లేస్లోనేమో 1000, b ప్లేస్లోనేమో 1 సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. సింప్లిఫై చేద్దాం. దట్ ఈజ్ ఈక్వల్ టు 1000 హోల్ క్యూబ్. రఫ్ వర్క్. 1000 హోల్ క్యూబ్ అంటే 1000 ని ఎన్ని టైమ్స్ వేసుకోవాలి? 3 times. దట్ ఈజ్ ఈక్వల్ టు 1 1s are 1, 1 1s are 1.
దీంట్లో 3 zeros, 3 zeros, లాస్ట్ 3 zeros. 100 crores. Plus 1 whole cube. 1 into 1 into 1. 1 ones are 1. Plus 3 into 1000. 3000. 3000 into 1. 3000. Into 1000 plus 1. 1001. That is equal to ఉన్నది ఉన్నట్లుగా రాసుకుందాం. 100 crores plus 1 plus 3000 into 1001. పక్కన వేసుకుందాం చూడండి. 1001ని 3తో మల్టిప్లై చేద్దాం. అంటే 3000తో కదా, ముందు 3తో మల్టిప్లై చేద్దాం. 3 ones are 3, 3 zeros are 0, 3 zeros are 0, 3 ones are 3. 3తో మల్టిప్లై చేసాం. మరి 3000 కదా, 3 zeros ఎక్కడ పెట్టుకుందాం, ఎక్కడ పెట్టుకుందాం. అంటే 30 lakhs 3000. ఓకేనా? అన్నిటికీ ప్లస్లే ఉన్నాయి. అంటే ప్లస్ వేసుకుని యాడ్ చేయడమే. పక్కన రఫ్ వర్క్లో చూడండి. 100 crores. నెక్స్ట్ 1. నెక్స్ట్ 30 lakhs. ఇదిగోండి ల్యాక్స్ కింద 30 lakhs 3000 వేసుకున్నాం. సో ద ఎడిషన్ 1 0 0 3 0 0 3 0 0 1 అంటే 100 crores 30 lakhs 3001. అదే రాసుకుందాం. 100 crores 30 lakhs 3001. స్టూడెంట్స్, మీరు గమనించినట్లయితే ఫార్ములా బాగా రావాలి. మల్టిప్లికేషన్ సబ్ట్రాక్షన్ జాగ్రత్తగా గమనించండి. చిన్న మిస్టేక్ వచ్చినా కానీ ఇదంతా తప్పు అవుతుంది. ఫార్ములాస్ మాత్రం బాగా గుర్తుకుండాలి. ఓకేనా? దీంతో మనకి ఎక్సర్సైజ్ 2.5లో 7th క్వశ్చన్ కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ.